అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 17వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి శుక్ల పంచమి రాత్రి 8:48 వరకు, తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:07 వరకు, తదుపరి ధనిష్ట. ఈ రోజు నుండి ధనుర్మాసం ఆరంభం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశాలు అందుతాయి. దూర బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాడుతాయి. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ఇంటా బయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి సింహరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి తులారాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. నూతన వాహన యోగం ఉన్నది. పాత బాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు నిదానిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు పెరిగిపోతాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి మీనరాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనుల్లో శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.